హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం కొత్తగా ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను. ఆమ్లెట్ అందరికీ వచ్చలే అనుకోవచ్చు, కానీ కాస్త డిఫరెంట్గా చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు దానికోసము ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్. ఆమ్లెట్లో కూడా చాలా రకాలే ఉన్నాయండి. నేను వేసిన ఆమ్లెట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా తిన్నాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చేసుకోండి, తినండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సూపర్గా ఉంది ఆమ్లెట్ అయితే. మీరు ట్రై చేయండి ఇలా ఒక్కసారి. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మా పిల్లలు ఉల్లిపాయలు తినరని చెప్పి వాళ్ళ కోసము విడిగా వేస్తున్నాను, ఉల్లిపాయలు వేయకుండా. ముందుగా సాల్ట్ ఒక పావు స్పూను, కారం కూడా ఒక పావు స్పూను వేసేసుకొని, దానిలో ముందుగా నేను దీంట్లో కొత్తగా వేస్తున్న ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, గోధుమ పిండి వేస్తున్నానండి. గోధుమ పిండి వేసి ఆమ్లెట్ వేస్తున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలాగా. ఒక హాఫ్ స్పూన్ అంత గోధుమ పిండి వేసాను, ఎక్కువగా వేయలేదు. 2 ఎగ్స్కి ఒక హాఫ్ స్పూను వేసేసుకొని, 2 ఎగ్స్ ఇలా పగల కొట్టేసుకొని, ఇంకా ఆమ్లెట్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా, వేసేసుకుందాము. మిక్స్ అయ్యేలాగా వేసేసుకుందాము. చక్కగా ఒక ఫోర్క్ తీసుకొని 2 ఎగ్స్, గోధుమ పిండి మొత్తం ఉండలు లేకుండా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఆమ్లెట్కి వేసేసుకుందాము. పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, 2 ఎగ్స్ కాబట్టి నేను 2 ఆమ్లెట్స్ వేస్తున్నాను మా పిల్లల కోసము. ఇంకా వాళ్ళిద్దరూ ఉల్లిపాయలు తినరండి, అందుకని ఇలా వేస్తున్నాను. మీరు ఉల్లిపాయలు తినకపోయినా ఇలా వేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పాన్ వేడెక్కిపోయింది. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఆమ్లెట్స్కి సరిపడా వేసేసుకొని, ముందు ఫస్ట్ ఒక ఆమ్లెట్ వేసేసాను, అలానే 2 ఆమ్లెట్స్ వేసేసుకుందాము. హెల్దీ ఫుడ్ని ఇంకా హెల్దీగా మార్చుకోగలిగే కెపాసిటీ మనకే ఉంటుంది కదా. ఆమ్లెట్ హెల్దీ, దాన్ని ఇంకా హెల్దీగా మార్చి కొత్తగా డిఫరెంట్గా తినిపించగలిగే కెపాసిటీ ఇంట్లో ఉన్న మనకే వీలవుతుంది. ట్రై చేస్తూ ఉండండి ఇలాంటి కొత్త వంటలు, వీడియోస్. చూడండి, బాగా ఆమ్లెట్ లానే ఉంది కదా, తింటే కూడా ఆ టేస్ట్లోనే ఉంది. చేసే విధానం మాత్రం కాస్త డిఫరెంట్గా ఉందన్నమాట. బ్లాక్ ఉన్నవి నేను ఈ ప్యాన్లో తాలింపు వేశాను. ఆ తాలింపు గింజలు అలా కనిపిస్తున్నాయి ఆమ్లెట్కి అంటుకొని. మీరు వేరుగా అనుకోవద్దు. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, ఫ్లఫీగా కూడా ఉంది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి ఆమ్లెట్ వేస్తున్నాను, అది కూడా చూద్దాం ఇప్పుడు. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ముందే చిన్న పీసెస్గా వేసేసుకొని, అవి మొత్తం వేసుకొని దాంట్లో ముందు ఇందాక చూపించిన విధంగానే ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్, హాఫ్ స్పూన్ అంత కారం వేసుకుంటున్నాను. వేసుకొని దాంతోపాటు గోధుమ పిండి కూడా, దాంతోపాటు కరివేపాకు చిన్న పీసెస్గా చేసి వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బాగుంటుంది ఫ్లేవరు. కరివేపాకు ఒక రెమ్మంతా చిన్న పీసెస్గా చేసి వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, కొంచెం ఒక చిటికెడంత వేసాను. దాంతోపాటు ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను. గోధుమ పిండి ఒక 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను 3 ఎగ్స్ వేస్తున్నాను, అందుకని 1 స్పూన్ అంత గోధుమ పిండి వేసాను. వేసుకొని ముందు ఇవి మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఒక చిటికెడు పసుపు కూడా వేసాను. టెక్స్చరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ట్రై చేయండి. ఇవి మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. కలుపుకొని ఇప్పుడు దానిలో ఎగ్స్ బీట్ చేసుకుందాము. ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకుందాము.
ఈ క్వాంటిటీకి 3 ఎగ్స్ వేస్తున్నాను అనమాట. మీరు మీ క్వాంటిటీని బట్టి పిండిని కానీ ఎగ్స్ని కానీ సెట్ చేసుకోండి. ఎంత కావాలో ఏం కావాలో చూసుకొని వేసుకోండి. నేను చెప్పే కొలతలతో కరెక్ట్గా చేస్తే బాగా వస్తుంది ఆమ్లెట్. ట్రై చేయండి. ఇంట్లో మనకి ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ టిప్ బాగా వర్క్ అవుతుందన్నమాట. ట్రై చేస్తూ ఉండండి. ఇంకా కొత్తగా తిన్నట్టు ఉంటుంది, మనకి తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్ కూడా అవుతుంది. ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా చక్కగా బీట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలతో వేసినప్పుడు ఇంకా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే ఫస్ట్ అది ఇష్టపడ్డారు. ఇప్పుడు ఆమ్లెట్ వేసాక మీదే బాగుంది, మాకు అదే కావాలంటున్నారు. వాళ్ళు ఉల్లిపాయలు తినరని చెప్పి విడిగా వేసానని చెప్పాను కదా, కానీ ఇప్పుడు వాళ్ళు ఉల్లిపాయలతో వేసింది కావాలంటున్నారు. ఇలా ఈ టేస్టే బాగుందంట వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ టైం వేస్తానని చెప్పాను. ఇంకా వేసేసుకొని ఆమ్లెట్ని చక్కగా ఇందాకలాగానే ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకొని చక్కగా కలర్ మారేంత వరకు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆమ్లెట్ని. ఆమ్లెట్ బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. కొంతమందికి లైట్గా వేగినా ఇష్టపడతారు, కాస్త వేగితేనే బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు కూడా కొంచెం కుక్ అవుతాయి కదా ఈలోపు. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేగిపోయింది చూడండి. ఆమ్లెట్ కలర్ మారింది కదా, ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన ఆమ్లెట్ సూపర్గా రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇంకో ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. మీకు కూడా తినాలని ఉందా? అయితే త్వరగా చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.